శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ. ఈ అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే ఉపయోగించుకున్న వాళ్ళకి చాలా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో పంచభూతాల యొక్క సమతుల్యత అవసరం. పంచభూతాల సమతుల్యత అంటే పంచభూతాలు అందరికీ తెలుసు. గాలి, తర్వాత నీరు, అగ్ని, పృథివీ, ఆకాశతత్వం, ఇలాంటివన్నీ కూడా పంచభూతాల కిందకి మనం చూస్తాం. అంటే ఈ పంచభూతాల్లో ఒక్కొక్క భూతం యొక్క ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయో నేను చాలా వీడియోలు చెప్పాను గతంలో. ఇప్పుడు ఏది ఎలిమెంట్ అంటే గాలితత్వం అంటే వాయుతత్వం లోపిస్తే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు, లేదంటే పిత్తము సంబంధించినటువంటి కఫం సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే ఇంకొకటి జ్ఞాపక శక్తి మందగించడము, మరి హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము, ఇట్లా అనేక సమస్యల చేత బాధపడుతూ ఉంటాను అనమాట. కానీ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అది పూర్తి పరిష్కారం దొరుకుతుందంటే అది పూర్తి పరిష్కారం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా అనేక రకాలైనటువంటి ఊపిరితిత్తులకు ఛాతీకి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అలాగే రక్త ప్రసరణ బాగా జరగాలంటే కూడా ఈ యొక్క ఎలిమెంట్ యొక్క ప్రభావము మన ఇంట్లో పాజిటివ్ ఉండాలి. ఈ యొక్క ఎయిర్ ఎలిమెంట్ యొక్క ఎఫెక్ట్ పాజిటివ్ ఉంటే మనకు సెట్ అవుతుంది. దానితోడు కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకానికి కూడా కారణము ఇంటర్నల్ గా ఇది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎలిమెంట్ లోపించినటువంటి వాళ్ళ ఇంట్లో చాలా మందికి మలబద్ధకం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఒక ఎలిమెంట్ ద్వారా వస్తున్నాయంటే ఆ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి, ఎనర్జీ ఇవ్వడానికి సైంటిఫిక్ వాస్తులోనే మాత్రమే మనకు మంచి అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి దాంట్లోనే ఈ గృహంలో మనం ఇప్పుడు ఈ ఎయిర్ ఎలిమెంట్ అనేటటువంటి ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిపోయిందో, ఏదైతే దోషం ఉందో ఆ దోషాన్ని ఇక్కడ మనం పోలిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఎయిర్ ఎలిమెంట్ సంబంధించినటువంటి పరిహారం చేయడం వల్ల ఆ సమస్య క్లియర్ అవుతుంది. కాబట్టి మానవుడిగా పుట్టినటువంటి వాడికి సమస్య లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏ సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు అయినప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఏ సమస్యలు చెప్పడం, దానికి పరిహారం చేయడం జరుగుతుంది. శుభం పూజ.